దేవుడికి మాత్రమే భక్తులుంటారు. అదేంటో గాని పవన్ కళ్యాణ్ కి కూడా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ గణేష్ లాంటి భక్తులుంటారు. అందరు హీరోలకు పబ్లిక్ లో ఫ్యాన్స్ ఉంటారు. అదేమి చిత్రమో గాని పవన్ కళ్యాణ్ కి పబ్లిక్ తో పాటు నితిన్ లాంటి హీరోలు ఫ్యాన్సులుగా ఉంటారు. అంతేనా, రామ్ గోపాల్ వర్మ లాంటి క్రియేటివ్ డైరెక్టర్, గ్రేట్ టెక్నీషియన్ కూడా పవన్ కళ్యాణ్ కి పిచ్చ ఫ్యాన్ గా మారిపోతూ ఉంటారు. పవన్ పట్ల తన వీరాభిమానాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ ఉంటాడు వర్మ. తన సుదీర్ఘ సినీ కెరీర్ లో ఎప్పుడూ ఎవరిని అర్థించని చరిత్ర వర్మకు లేదు. అలాంటిది మొట్టమొదటగా ఒకే ఒక కోరిక కోరాడు. అది తన ప్రియాతి ప్రియమైన హీరోని ఉద్దేశించి ఒక కోరిక కోరాడు. ఆ హీరో ఇంకెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ కోరిక ఏమిటంటే పవన్ కళ్యాణ్ ని పాన్ ఇండియా స్టార్ గా చూడాలని. ఈ కోరిక కొందరికి వింతగా ఉండవచ్చు, ఇంకొందరికి ఇందులో పెద్ద విశేషం ఏముంది అనిపించవచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ హృదయాంతరాళంలోంచి పవన్ కళ్యాణ్ పట్ల పెళ్లుబికి వచ్చిన అభిమానానికి నిదర్శనమని ఎనలిస్టులు చెబుతున్నారట. పుష్ప సినిమా గురించి ట్వీట్ చేస్తూ వర్మ తనకి పవన్ పట్ల ఉన్న ప్రేమాభిమానాన్ని చాటుకున్నాడు. పవన్ కంటే వయసులో చిన్నవాడైన అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడని చెప్పుకొచ్చాడు వర్మ. పవన్ పాన్ ఇండియా హీరోగా నిరూపించుకోకపోతే ఆయన ఫ్యాన్స్ గా తాము అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వాపోయాడు రామ్ గోపాల్ వర్మ. పవన్ కంటే వెనుక ఇండస్ట్రీలోకి వచ్చిన తారక్, చరణ్ పాన్ ఇండియా స్టార్స్ గా అవుతున్నారని, కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా స్టార్ కావాలని కోరాడు ఆర్జీవి. భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసి పవన్ సత్తా చాటాలని కోరాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఇది తన కోరిక అని వెల్లడించాడు వర్మ. ఆయన కోరికని తీరుస్తున్నాడు పవన్ కళ్యాణ్. భీమ్లా నాయక్ ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకొస్తాడట భీమ్లా నాయక్. మొత్తానికి తన ఫ్యాన్ రామ్ గోపాల్ వర్మ కోరికని చక్కగా తీరుస్తున్నాడుగా పవన్ కళ్యాణ్ అంటున్నారు క్రిటిక్స్.